కీర్తనల గ్రంథంలో ప్రథమ స్కంధము, ద్వితీయ స్కంధము, తృతీయ స్కంధము, చతుర్థ స్కంధము, పంచమ స్కంధము అని 5 భాగాలు మనకు కనబడతాయి. ఈ 5 స్కంధాలలో ద్వితీయ స్కంధానికి సంబంధించిన మొదటి కీర్తన 42వ కీర్తన. ఈ 42వ కీర్తనలో మొదటి వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది: దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని వ్రాయబడింది. ఈ మాటలో మనం నేర్చుకోవలసినటువంటి ఓ గొప్ప పాఠం దాగి ఉంది. అదేమిటో దేవుని ఆత్మ సహాయం ద్వారా మీకు నేను తెలియజేస్తాను. శ్రద్ధ కలిగి ఆలకించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అని వ్రాయబడి ఉంది. మొదటిగా అడవి ప్రాంతాలలో ఉండేటువంటి జంతువులలో దుప్పి జాతి ఒకటి. శాఖలు తీరిన కొమ్ములు కలిగి ఉంటుంది దుప్పి అనేటువంటి జీవి. దుప్పికి దాహం వేస్తే నీళ్లు కావాలి. కానీ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అని వ్రాయబడింది. దుప్పికి దాహం వేస్తే నీళ్లు కదా కావలసింది, నీటి వాగులెందుకు? దుప్పి వాగుల నీళ్లు త్రాగుతుందా? కాదు. మరి ఎందుకు అలా వ్రాయబడి ఉంది అంటే, వేసవి కాలంలో అడవుల్లో ఉండేటువంటి మృగాలు, జంతువులు, పక్షులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. వాటికి నీళ్లు అంత సమృద్ధిగా దొరకవు వేసవి కాలంలో. అందుకని ప్రతి ప్రాణి అడవిలో నీళ్ల కొరకు చాలా ప్రయాసపడుతుంది వేసవి కాలంలో ముఖ్యంగా. ఇలా నీళ్ల కొరకు ఎంతగానో వెతుకులాడేటువంటి జంతువులలో ఒక జంతువు దుప్పి అనేటువంటిది. దుప్పి చాలాసార్లు ఎండమావులను చూచి మోసపోతుంది. ఎండమావులు అంటే మీకు తెలుసు కదా, మనం తారు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు అల్లంత దూరాన్న నీటి తడి ఉన్నట్టు, ఆ నీటి తడి నుండి నీళ్లు ఆవిరిగా పైకి వెళుతున్నట్లుగా మన కళ్ళకు కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. అవే ఎండమావులు. ఈ ఎండమావులు అటవీ ప్రాంతంలో పెద్దవిగా నీటి గుంటలుగా కనపడతాయి. ఈ ఎండమావులను చూచి దుప్పులు మోసపోతూ ఉంటాయి. ఎలా? అక్కడక్కడా దొరికేటువంటి మేతను భుజించినటువంటి ఈ దుప్పులు లేక దుప్పి దాహాత్ని తీర్చుకోవటానికి నీళ్ల కొరకు వెతుకుతుంది. నీళ్ల కొరకు వెతుకుతున్నప్పుడు వేసవి కాలంలో ఎండమావులు కనపడతాయి. దానికి నీటి గుంటలుగా కనిపించి మాయమైపోయేవే ఎండమావులు. ఆ ఎండమావులను చూచి పరుగున వెళుతుంది. ఇది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ లేకుండా పోయి మాయమైపోయి ఇంకో చోట కనపడుతుంది ఎండమావు. అక్కడికి పరిగెడుతుంది మళ్ళీ. ఓహో, నేను దాహాత్ని తీర్చుకునేటువంటి ఆలోచనలో హడావిళ్ళలో పరుగున వచ్చి ఇక్కడ ఆగిపోయాను, అక్కడుందన్నమాట అది అని అక్కడికి పరిగెడుతుంది. అలా ఎండమావులను చూచి మోసపోయి ఎండమావుల వెంట పరిగెట్టి ఈ దుప్పులు దారి తప్పిపోతూ ఉంటాయి. అలా దారి తప్పిపోయినటువంటి దుప్పి ఒక్కోసారి శత్రువు ఉన్న స్థావరాలకు వెళ్ళిపోతుంది. దుప్పికి శత్రువులు ఎవరు అంటే ప్రధానంగా సింహము, పులి. ఇవి దుప్పికి శత్రువులు. ఉదాహరణకి దుప్పి ఎండమావులను చూచి మోసపోయి ఎండమావులలో నీళ్లున్నాయనుకుని వాటి వెంట పరిగెట్టి దారి తప్పిపోయి శత్రువైన సింహం ఉన్న స్థావరం దగ్గరికి వెళ్ళిపోయింది. దుప్పి యొక్క అలికిడిని, దుప్పి వచ్చిన సంగతిని సింహము పసిగట్టి భయంకరంగా గర్జిస్తూ సింహం దుప్పిపైకి దూకింది. తన మీదకి దూకుతున్నటువంటి సింహం బారి నుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పరిగెట్టడం మొదలుపెట్టింది. అలా పరిగెడుతూ ఉంది దుప్పి.
ప్రాణాన్ని కాపాడుకోవటానికి, సింహం బారి నుండి తప్పించబడటానికి పరిగెడుతుంది దుప్పి. ఆ సమయంలో దుప్పికి కావలసింది నీళ్లు కాదు, నీటి వాగులు. గుర్తుంచుకోండి, దుప్పికి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి, శత్రువైన సింహము తరుముతున్నప్పుడు దుప్పికి నీటి వాగులు కావాలి. ఎందుకంటే దుప్పికి దాగుచోటు నీటి వాగులే. ఎలా అంటారా? మీకు చెబుతాను. సింహం తరుముతోంది, దుప్పి పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతున్న దుప్పి నీటి వాగుల కొరకు అటు ఇటు వెతుకులాడుతూ పరిగెడుతుందండి. అందుకనే చాలాసార్లు సింహం కంటే ఎక్కువగా పరిగెత్తే సామర్థ్యత ఉండి కూడా దుప్పి అనేటువంటి జంతువులు సింహం నోటికి చిక్కి చనిపోతూ ఉంటాయి. శత్రువైన సింహం తరుముతున్నప్పుడు వాటికి దాగు చోటు నీటి వాగులే. అందుకనే అవి నీటి వాగులను వెతుకుతూ పరిగెడతాయి, ఊరికే పరిగెట్టవై, అటు ఇటు చూస్తూ వెతుకుతూ పరిగెడతాయి. అలా పరిగెడుతూ సింహం బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నంలో పరిగెడుతున్న దుప్పికి నీటి వాగులు కనిపించిన వెంటనే దుప్పి ఆ నీటి వాగులోనికి దూకేస్తుందండి. దూకి దాని పొడవాటి కొమ్ములు, శాఖలు తీరిన కొమ్ముల్ని భూమికి అదిమి పట్టి ప్రవాహంలో కొట్టుకుపోకుండా తనను తాను నిలుపుకుంటుంది. వెంటనే దాని 4 కాళ్ళు ఇలా మడిచి మెల్లగా బ్యాలెన్స్గా అలా ఊపుతూ ముక్కు రంధ్రాలు కొద్దిగా అలా నీటిలో నుండి పైకి పెట్టి, ముక్కు రంధ్రాలు మాత్రమే అలా కొద్దిగా పైకి పెట్టి శ్వాస పీల్చుకుంటూ చాలా సమయం దుప్పి అలా నీటిలో ఉండిపోతుందండి. ఎందుకంటే దుప్పికి దాగుచోటు నీటి వాగులు. దుప్పి నీళ్లల్లో అలా దాక్కోగలదు శత్రువు తరుముతున్నప్పుడు. అలా ఎప్పుడైతే దుప్పి నీళ్ల లోపల దాక్కుందో, ఇక దుప్పిని తరుముతున్న సింహపు కంటికి దుప్పి కనపడదు. వెంటనే సింహం ఏం చేస్తుందంటే, ఎక్కడో ఈ దుప్పి నక్కుంటుంది, ఇది ఎక్కడుందో మనం పసిగట్టాలి అని సింహం ఏం చేస్తుందంటే గట్టిగా ఊపిరి పీలుస్తుంది, శ్వాస తీసుకుంటుంది. ఎందుకు? దుప్పి నుండి ఒక విధమైన వాసన వస్తుందండి. గొర్రె మేకల నుండి ఎలాగైతే వాసన వస్తుందో దుప్పి నుండి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన ద్వారా ఇది ఎక్కడుందో పసిగట్టేసి దీన్ని వేటాడటానికి సింహం శ్వాస పీల్చుకుంటుంది, గాలి పీల్చుకుంటుంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, దుప్పి నుండి వచ్చేటువంటి ఆ వాసన, దుర్గంధం ఏదైతే ఉందో అది సింహానికి రాదు. దుప్పి నుండి వచ్చే వాసన సింహానికి తెలీదు. ఎందుకంటే అది నీళ్లల్లో దాక్కునుంది. తన దాగుచోటైన నీళ్లల్లో దుప్పి దాక్కున్నప్పుడు, 1 శత్రువైన సింహము కళ్ళకది కనబడదు. 2 దాని నుండి వచ్చేటువంటి వాసన, దుర్గంధం ఏదైతే ఉందో అది రాదు, బయటికి రాదు. అప్పుడు సింహం కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఏమని? ఇది నా నుండి తప్పించుకుపోయింది ఎక్కడికో అని. కాస్త అటు ఇటు చూసి ఇంకా సింహం మెల్లగా వెళ్ళిపోతుంది. సింహం వెళ్ళిపోయిందన్న సంగతి దుప్పి గమనిస్తుంది. ఎలా అంటారా? సింహం నుండి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఇళ్లలో పెంచుకునేటువంటి కుక్కల నుండి కూడా ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదండి. అలా ప్రతి జీవి నుండి దానికి సంబంధించినటువంటి దుర్గంధం వస్తూ ఉంటుంది. సింహం నుండి కూడా ఒక విధమైనటువంటి వాసన వస్తుంది. ఈ వాసనను దుప్పి పసిగట్టగలదు. ఎందుకు? ముక్కు రంధ్రాలు పైకి పెట్టి శ్వాస పీల్చుకుంటుంది కనుక దీనికి తెలుస్తుంది. సింహము నుండి వచ్చేటువంటి ఆ వాసన రావటం లేదు అని దుప్పి గమనించినప్పుడు మరలా యథాస్థానానికి వచ్చి నుంచుంటుంది. యథాస్థానానికి వచ్చి నుంచుని అలా నీళ్ల ఒడ్డుకు చేరుకుని ఏం చేస్తుందంటే, కడుపు నిండా నీళ్లు త్రాగి దాహం తీర్చుకుని మరలా తన స్థావరానికి తాను వెళ్ళిపోతుంది. మీకు అర్థం కావటానికి ఇదంతా ఓ కథారూపంలో చెప్పాను. జాగ్రత్తగా గమనిస్తున్నారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అన్నారు కీర్తనాకారులు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడటం ఏమిటి అంటే,
దాహం వేసినప్పుడు దుప్పికి నీళ్లు కావాలి, శత్రువైన సింహము తరుముతున్నప్పుడు నీటి వాగులు కావాలి. దుప్పికి దాగు చోటు నీటి వాగులే. ఇదే విషయాన్ని తీసుకుని కీర్తనాకారులు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నారు. ప్రియులారా, ఈనాడు ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన ప్రార్థన ఇది. ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ప్రార్థించి తీరాలి. ఎందుకంటే ఈ లోకారణ్యంలో వివిధ రకాలైన ఎండమావుల వెంట పరిగెడుతూ శత్రువైన అపవాది అనే గర్జించు సింహము నోటికి చిక్కి నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలియటానికి వివరంగా చెబుతాను. కేకారణ్యంలో నివసించేటువంటి దుప్పి అనేటువంటి ప్రాణి ఎండమావులను చూచి మోసపోయి వాటి వెంట పరిగెట్టి దారి తప్పిపోయి శత్రువైన సింహము ఉన్న స్థావరానికి వెళ్ళి ఎలాగైతే సింహం చేత తరమబడుతుందో, కొన్నిసార్లు దాని చేతికి చిక్కి చనిపోతుందో, అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది లోకారణ్యంలో ఉన్న ఎండమావుల వెంట పరిగెడుతున్నారండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి ఎండమావులే. శరీరాశ ఒక ఎండమావు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి రాసుకుందుమా, ఏమి పూసుకుందుమా, ఏమి దిగవేసుకుందుమా అంటూ ఎప్పుడూ శరీరాశతో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. శరీరాశ నిన్ను శత్రువుకి చిక్కింపజేస్తుంది. శరీరాశ అనే ఎండమాము నీ ఆధ్యాత్మిక ఆకలి తీర్చదు, నీ ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చదు. తీర్చకపోగా నిన్ను శత్రువైన సింహం నోటికి చిక్కేలా చేస్తుంది. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగేద్దామా అని గర్జించు సింహము వలె వెతకులాడుచు తిరుగులాడుచున్నాడండి. ఆ శత్రువుగాడి నోటికి నిన్ను చిక్కేలా చేస్తుంది శరీరాశ అనే ఎండమాము. అలాగే నేత్రాశ అనేది కూడా ఒక ఎండమామే. కాలి నడకలు వెళ్ళని చోటికి కూడా కంటి చూపులు వెళ్ళిపోతూ ఉంటాయి. కళ్ళతో గాంచినవి మనసులో కాంక్షిస్తూ హృదయంలో వాటికి సంబంధించిన తలంపులతో మాటలతో నింపబడి మనుషులు చెడిపోతూ ఉన్నారు. ఏమండి, చూడకూడనివి చూడటం ఎంత దౌర్భాగ్యం అండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటాడు భక్తుడు. నేత్రాశ అనేది కూడా ఒక ఎండమామే. ఈ ఎండమాము నిన్ను శత్రువు నోటికి చిక్కేలా చేస్తుంది. మన విరోధి అయిన అపవాది అనే గర్జించు సింహానికి నిన్ను చిక్కింపజేస్తుంది, నరకానికి త్రొక్కింపజేస్తుంది ఈ ఎండమాము, ఈ నేత్రాశ అనేటువంటి ఎండమాము. అలాగే జీవపు డంభము అనేది కూడా ఒక ఎండమామే. జీవపు డంభము అంటే గొప్ప చెప్పుకోవటం. చాలామంది తమను గురించి తాము గప్పాలు కొట్టుకునే వాళ్ళు ఉంటారు. డబ్బా కొట్టుకోవటం అంటారు కదండి. నేనంటే ఏంటనుకున్నారు? కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు, ఒంటె, కుందేలు, సింహం, పులి, గుర్రం అనేటువంటి రకరకాల పదప్రయోగాలతో తమ గురించి రకరకాలుగా గప్పాలు కొట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నిన్ను నీవు నిరూపించుకోవటానికి చూస్తున్నావా? అందుకు నేను నీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నావా? నేను ఒక మాట అంటున్నాను దేవుని పనివాడిగా, మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించాలి. అది కదా గొప్ప విషయం. నిన్ను రూపించిన దేవుడు, నన్ను రూపించిన దేవుడే మనల్ని నిరూపించినప్పుడు విజయోత్సాహంతో ఊరేగించబడిన వారం అవుతాం. అనేకులకు దీవెనకరంగా మనం మారతాం. నిన్ను నీవు నిరూపించుకోవటానికి నీ గూర్చి ఎంత గొప్పగా నువ్వు గప్పాలు కొట్టుకుంటావో అంతకాలం నువ్వు జీవపు డంభము అనేటువంటి ఎండమావు వెంట పరిగెడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, శత్రువు నోటికి చిక్కిపోతావు. కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనేటువంటి ఎండమావుల వెంట మనం పరిగెట్టకూడదు. అలా పరిగెట్టి శత్రువైన సింహము నోటికి చిక్కి అధపాతాళానికి త్రొక్కబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. చాలా విచారకరం అండి ఇది, చాలా దుర్భరం ఇది.
అందుకు నేను దేవుని పనివాడిగా వాక్యాన్ని బట్టి చెబుతున్నాను, మన దాగుచోటు ప్రభువైన యేసు. నా దాగుచోటు నీవే అన్నాడు భక్తుడు. కనుక మన దాగుచోటు ప్రభువైన యేసు క్రీస్తు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమనబడిన ఎండమావుల వెంట పరుగు మాని జీవజల నీటి ఓటలైన ప్రభు తట్టు నీవు తిరగాలి. పరుగుడి ప్రభు మార్గంలోనికి రావాలి. మన దాగుచోటైన ప్రభువులో నీవు ఉండాలి. ప్రభువు నందు నీవు ఉండాలి. మీకు ఇంకా బాగా అర్థం కావటానికి చెప్తాను. దుప్పికి నీటి వాగులు కనిపించిన వెంటనే ఆ నీటి వాగుల్లోనికి దూకి దుప్పి దాక్కుంటుంది అని చెప్పాను కదా. అలా దాక్కున్నప్పుడు మొట్టమొదటిగా దుప్పి శత్రువైన సింహము కంటికి కనబడదు. అలాగే జీవజల నీటి వాగులైన ప్రభు మార్గంలోనికి వస్తే, మన దాగుచోటైన ప్రభువులోనికి నీ వస్తే శత్రువు కంటికి నువ్వు కనబడవు. నువ్వు ధరించుకున్న క్రీస్తే కనబడతారు. అంతేకాదు, దుప్పి నుండి వచ్చేటువంటి దుర్గంధం బయటికి రాదు నీటి వాగుల్లో దాక్కున్న తరువాత. అలాగే నీ యొక్క పాపపు దుర్గంధం ఏదైతే ఉందో అది ఇంకా ఉండదు. ప్రభు తన రక్తధారలతో నిన్ను కడిగి పవిత్రపరుస్తారు ఆయన మార్గంలోనికి వస్తే. శత్రువు నుండి తప్పించబడిన తరువాత దుప్పి యథాస్థానానికి మరలా వచ్చి ఒడ్డుకు చేరుకుని దాహాత్ని తీరే వరకు నీళ్లు త్రాగి అప్పుడు తన స్థావరానికి వెళుతుంది. అలాగే నీవు జీవజల నీటి వాగులైన ప్రభువులోనికి వస్తే, ప్రభువునందు నీ ఉంటే నీ ఆధ్యాత్మిక దాహం తీర్చబడుతుంది. నీలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. అంతేకాదండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని లేఖనం చెబుతోంది. శిక్షా విధి నుండి నీవు తప్పించబడతావు. ఆయనలోనికి వస్తే, ఆయన యందు నీవు ఉంటే, క్రీస్తు యేసునందు ఉంటే నీవు నూతన సృష్టి గావించబడతావు నువ్వు. అంతేకాదు, ఆయన యందు ఉంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు జయించాలి, ఫలించాలి, జ్వలించాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు యేసులోనికి నీవు రావాలి. క్రీస్తు యేసులోనికి నీవు రావాలి. మన దాగు చోటైన ప్రభువులోనికి, ప్రభు మార్గంలోనికి నీవు రావాలి. అప్పుడే నీ జీవితానికి పరమార్థం కలుగుతుంది, పరలోకం నీకు దొరుకుతుంది. భక్తులు రాసిన మాటలో నుండి ఈనాటి కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నారు భక్తులు. ప్రియులరా, ఈనాడు మనం చేయవలసిన ప్రార్థన ఇది. ప్రపంచ ప్రజలందరూ గొంతెత్తి చేయవలసిన ప్రార్థన ఇది. ఎండమావుల వెంట పరుగులు మానండి, జీవజల నీటి ఓటలైన ప్రభు తట్టు తిరగండి, ప్రభువులోనికి రండి, నూతన సృష్టిగా మార్చబడండి, శిక్షా విధి నుండి తప్పించబడండి, మోక్షానికి వారసులు కండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది.